పూరా లోకల్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్లో కేటీఆర్ రేవంత్ రెడ్డిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని సీరియస్గా తీసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని వెంకట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే కేటీఆర్ వ్యాఖ్యలు సీఎం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, సామాజిక శాంతిని భంగపరిచే విధంగా ఉన్నాయని కూడా వెంకట్ మండిపడ్డారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు కేటీఆర్పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. దీనిపై పోలీసులు కేటీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేటీఆర్కు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నోటీసులు అందజేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈ నోటీసులో సూచించారు. ఈ కేసులో కేటీఆర్ A1గా ఉన్నారు. వాస్తవానికి మే 28నే తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కేటీఆర్కు నోటీసులు జారీ చేసినప్పటికీ విదేశీ పర్యటన వెళ్లాల్సి ఉందన్న ఆ తర్వాత హాజరవుతానని కేటీఆర్ జవాబిచ్చారు. దీంతో ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు.